దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దాం. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదివి సహాయం చేయండి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. పరమగీత గ్రంథములో ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఛాయగా, గురుతుగా, సాదృశ్యముగా కనిపిస్తూ ఉంటే షులమితి, ప్రియురాలు, ప్రాణేశ్వరి, పావురము, ఇలా ప్రస్తావించబడిన ఈ మాటలన్నీ కూడా సంఘ కన్యకను ఉద్దేశించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధ వధువు సంఘానికి మధ్యనున్న ఈ సంబంధానికి అవి గుర్తుగా, ఛాయగా, సూచనగా కనిపిస్తూ ఉన్నాయి అన్న ఒక విషయాన్ని పరమగీత గ్రంథం చదువుతున్నప్పుడు కానీ, లేదా పరమగీత గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కానీ మనకి ఖచ్చితంగా గుర్తుండాల్సిన ఒక విషయం ఇది. అయితే నిన్నటి రోజున మనము అందమైన నడక అనే ఒక వర్తమానాన్ని, ఒక సంగతిని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం విన్న ఒక విషయం ఏందయ్యా అంటే కనుక, ప్రియుడు ఎప్పుడైనా కానీ ప్రియురాలిని పొగిడితే అది ఎత్తబడ్డానికి సంఘము సాధించాల్సిన ఒక అర్హత అని, ప్రియురాలు ఎప్పుడైనా కానీ ప్రియుణ్ణి పొగిడితే అది మనం ఆయన ఆరాధించవలసిన పద్ధతి, అది ఆరాధన అంశము. అయితే ఇక్కడ పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట ఏ కోవకు చెందింది? బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నీ ముఖం ఎలాంటిది? మనోహరమైంది. నీ స్వరం ఎలాంటిది? మధురమైనది. నీ ముఖాన్ని నాకు కనబడనివ్వు, నీ స్వరాన్ని నాకు వినబడనివ్వు అని ప్రియుడు ఆ సంఘ కన్యకను ఉద్దేశించి, షులమితిని, ప్రియురాలని ఉద్దేశించి మాట్లాడిన ఈ మాట మనం ఎలా అర్థం చేసుకోవాలంటే కనుక, ఎత్తబడ్డానికి సార్వత్రిక సంఘము సాధించవలసిన అర్హత ఇది. ఈ అనుభవము ఎత్తబడ్డానికి సంఘము సాధించాల్సిన ఒక అర్హత అన్న మాట మనకి అర్థం కావాలి. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనాలు చూద్దామా? ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పుదును. ప్రభువా, మేము నీ నామములో ప్రవచింపలేదా? నీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామములో అనేకమైన అద్భుతాలను మేము చేయలేదా? అయితే ప్రభువు మాట్లాడిన ఒక మాట ఏందయ్యా అంటే, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు అసలు తెలియదు, నా ఎదుటి నుండి పోండి అని ఆయన చెప్పాడు. ఈ మాట మాట్లాడింది మన ప్రభు.
అయితే పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా మన ప్రభువు మాట్లాడుతున్న మాట ఏందయ్యా అంటే, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. అసలు నాకు మీరెవరో తెలీదు, నా ఎదుటి నుంచి పోండి అని ఒకరితో మాట్లాడుతున్నాడు. నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము, అది నాకు వినబడనిమ్ము, దాన్ని నాకు కనబడనివ్వు అని ఆయన ఒకరితో చెప్తున్నాడు. ఈ మాటలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? అర్థమవుతుందా? ప్రవచించిన వారు కొందరు ఉన్నారు, దయ్యాలను వెళ్ళగొట్టిన వారు కొందరు ఉన్నారు, అనేకమైన అద్భుతాలు చేసిన వారు కొందరు ఉన్నారు. కానీ వాళ్ళతో కూడా ఆయన చెప్పిన ఒక మాట ఏందయ్యా అంటే కనుక, ఏంటా మాట? మీరెవరో నాకు తెలియదు, నా ఎదుటి నుండి పోండి అని. కానీ ఇక్కడ నా పావురము లేదా షులమితి ప్రియురాలు అని చెప్పబడుతున్న ఈ సందర్భంలో ఈమెతో మాత్రం ప్రియుడు ఏమని చెప్తున్నాడంట? నాకు కనబడు, నాకు వినబడు, నీ ముఖము మనోహరమైంది, అది నాకు కనిపించి నువ్వు, నీ స్వరము మధురమైంది, దాన్ని నాకు వినబడినవని మాట్లాడుతున్నాడంట. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రవచించారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు. కానీ ఈ రాత్రి మనం ధ్యానించబోతున్న ఈ అనుభవం ఏదైతే ఉందో అది వాటికంటే కూడా గొప్పది. ఆయన ఎదుర్కోవడానికి, ఆయనతో యుగయుగాలు జీవించడానికి, ఆయన వస్తే ఎగిరి వెళ్ళిపోవడానికి, సంఘం ఎత్తబడడానికి ఈ అనుభవం మనలో ఉండడం అత్యవసరం, చాలా ప్రాముఖ్యం అన్న ఒక సంగతి మనందరికి కూడా అర్థం కావాలి. అందుకు ఈ రాత్రి మనం ధ్యానించబోతున్న ఒక సంగతి, ఈ రాత్రి ఈ వర్తమానానికి టైటిల్ ఏంటయ్యా అంటే, బండ సందులలో ఎగురు నా పావురమా. ఈ రాత్రి మన టైటిల్ ఏంటంట? బండ సందులలో ఎగురు నా పావురమా. ప్రియురాలి ముఖము మనోహరమైనదిగా, ప్రియురాలి స్వరము మధురమైనదిగా, ప్రియునికి కనపడడానికి, ప్రియునికి వినపడడానికి, ప్రియుని చేత ఎంచబడ్డానికి గల కారణం ఏందయ్యా అంటే గనక, నిష్కలంకురాలైన ఈ పావురం రెక్కలు కలిగిందే, ఎగరగలిగిందే, సువిశాల జగత్తులో ఎగిరే అవకాశం ఉన్నప్పటికీ, అర్థమవుతుందా? ఆకాశ వీధులలో విహరించగలిగినదైనప్పటికీ, ఉన్నత స్థానములలో, ఉన్నత ప్రదేశములలో, ఎత్తైన చోట్లలో తన రెక్కలు బారుగా చాపి ఎగిరే సామర్థ్యం, అవకాశం, స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా ఈ పావురం ఎక్కడ ఎగురుతుందంట? బండ సందులలో ఎగరడానికే ఈ పావురం ఇష్టపడుతుందంట. ఈ రాత్రి ఈ మాట మనకి బాగా అర్థం కావాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ రాత్రి ఈ మాట మనకి బాగా అర్థం కావాలి. రెక్కలు లేక కాదు, ఎగరడం రాక కాదు, ఎగరలేక కాదు, స్వేచ్ఛా స్వాతంత్రం అనుభవించలేక కాదు, అవన్నీ ఉన్నా కూడా బండ సందులలో ఎగరడానికే ఈ పావురం ఇష్టపడుతుందంట. బండ సందులలో నివసించడానికే సంఘం ఇష్టపడుతుందంట. అలాంటి ఒక అనుభవం ఎవరిలో అయితే ఉంటుందో, ఎవరైతే సువిశాల జగత్తులో ఎగరగలిగి కూడా, ఆకాశ వీధులలో విహరించగలిగి కూడా, ఉన్నతమైన చోట్లలో, ఎత్తైన ప్రదేశాల్లో ఎగరగలిగి కూడా ఎగరకుండా తమ్మును తాము అణుచుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని, ఆ మాట మీకు అర్థమవుతుందా? ఒక సమర్పణ, ఒక ప్రతిష్ఠితమైన, ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగి బండ సందుల్లోనే ఎగురుతూ ఉంటారు, బండ సందుల్లోనే నివసిస్తూ ఉంటారు. వారితో దేవుడు చెప్పే మాట ఇది, నీ ముఖం ఎలా ఉంది? మనోహరమైనదిగా ఉంది. నీ స్వరం ఎలా ఉంది? అది నాకు కనబడనిమ్ము, దాన్ని నాకు వినబడనిమ్ము. ప్రవచించారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుత కార్యాలు చేశారు, కానీ మీరెవరో నాకు తెలియదు, నా ఎదుటి నుంచి పోండని వారితో చెప్పాడు ఆయన. కానీ ఎవరిలో అయితే గనక బండ సందులలో ఎగిరే ఒక అనుభవం ఉందో వాళ్ళతో మాట్లాడుతున్న మాట, మీ ముఖాలు చాలా అందంగా ఉన్నాయి, మీ స్వరాలు చాలా మధురమైనవిగా ఉన్నాయి, అవి నాకు కనబడనివ్వండి, మీ స్వరమును నాకు వినబడనివ్వండి. సంఘం ఎత్తపడ్డానికి, సంఘం ఆయన్ని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా అలవరుచుకోవాల్సిన ఒక లక్షణం ఇది. నా పావురము అని ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు ఆయన పావురం అవ్వాలంటే, నువ్వు ఆయన దానివి, నువ్వు ఆయన వాడవు అవ్వాలంటే ఖచ్చితంగా నీలో ఉండాల్సిన ఒక అనుభవం ఇది. నువ్వు ఆయన దానివి, నువ్వు ఆయన వాడవిగా ఎంచబడాలి, పిలువబడాలంటే ఖచ్చితంగా నువ్వు అలవరుచుకోవాల్సిన ఒక లక్షణము, అనుభవం ఇది. బండ సందులలో ఎగిరే ఒక అనుభవము.
ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవడం కోసం, లేదా ఈ మాటను మీరు అర్థం చేసుకోవడం కోసం, బండ సందులలో ఎగరడము అంటే అది ఒక ప్రతిష్ఠితమైన జీవితానికి గుర్తుగా ఉంది, ప్రత్యేకించబడిన ఒక జీవితానికి గుర్తుగా ఉంది, సమర్పణకు, తీర్మానానికి గుర్తుగా ఈ అనుభవం ఉంది అన్నమాట మనకు అర్థం కావాలి. అర్థమవుతుందా? మనము లేఖనాల్లో ఒకసారి చూసినట్లయితే కనుక కొందరి భక్తుల జీవితాల్లో మనం ఇలాంటి ఒక సమర్పణను, మనం ఇలాంటి ఒక ప్రత్యేకించబడిన ఒక జీవితాన్ని జీవించిన ఒక విధానాన్ని, ఈ బండ సందులలో ఎగిరిన అనుభవాన్ని మనం లేఖనాల్లో చూడగలుగుతాం. ఒకసారి మనం ఆ మాటలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. బండ సందులలో ఎగరడాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలగాలి? సమర్పణ, తీర్మానము, ఉపేక్షించుకోవడము, ప్రతిష్ట కలిగిన జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలగడము. చేపలేక కాదు, చేయలేక కాదు, రెక్కల్లేక కాదు, ఎగరలేక కాదు, చేయగలిగిన, చేతనైనా, రెక్కలున్నా, ఎగరగలిగిన సామర్థ్యం ఉన్న బండ సందులలోనే ఎగరడం. ఒకరోజు ఒక చూపు లేని వ్యక్తికి సన్మానం చేస్తున్నారంట, ఒక అంధునికి. అయ్యా, ఎందుకని ఇంత పెద్ద ఫంక్షన్ హాల్లో ఇంత ఖర్చు చేసి ఇంతమందిని పిలిపించి పూలేశారు, చప్పట్లు కొట్టారు, బొకే ఇచ్చారు, శాల్వా కప్పారు, ఈ షీల్డ్ కూడా ఇది ఇచ్చారు, ఎందుకయ్యా నాకు ఈ సన్మానం అని చెప్తే, ఆ సన్మానం చేసిన వ్యక్తులు ఆ చూపు లేని ఆ అంధునితో చెప్పారంట, ఏం లేదయ్యా, ఎవరు ఈ ఊర్లో నిజాయితీ పరులు అని మేము నిన్న ఒక టెస్ట్ పెట్టాం, నిన్న ఒక పరీక్ష పెట్టాం మేము. దాంట్లో చాలా మంది ఫెయిల్ అయిపోయారు, కానీ నువ్వు పాస్ అయ్యావు. నువ్వు భోజనం చేస్తున్నప్పుడు మేమేం చేసామంటే ఒక విలువ కలిగిన వజ్రాన్ని తెచ్చి నీ ముందే పెట్టాం. నువ్వు దాన్ని దొంగిలించలా, నువ్వు దాన్ని ఆశించలా, నీ పని నువ్వు చేసుకున్నావు, నీ అన్నను నువ్వు తిన్నావు, నీ ఆహారాన్ని తిని నువ్వేం చేసావు, లేచి వెళ్ళిపోయావు. కానీ ఆ వెలగలిగిన వజ్రాన్ని నువ్వు దొంగిలించలేదు, చూసావా? ఆ నీ నిజాయితీకే ఈ సన్మానం చేస్తున్నావు అని చెప్పారంట వాళ్ళు. అప్పుడు ఆ చూపులేని వ్యక్తి అన్నాడంట, అయ్యో ఆ మాట ఏదో నిన్ను చెప్పుంటే బాగుండేది అన్నాడంట. అర్థమవుతున్న మాట? అర్థమైందిన మాట? చూడలేదు కాబట్టి, అక్కడ ఏముందో తెలియదు కాబట్టి చేయలేదు, అవకాశం రాలేదు కాబట్టి. పాపం చేయని వారు కొందరు ఉన్నారు, అవకాశం వచ్చినా కూడా, పాపం చేయగలిగిన అవకాశాలు ఉన్నా కూడా చేయకపోవడమే, అక్కడికి వెళ్ళకపోవడమే, కొన్నిట్లో ఉండకపోవడమే. మాట అర్థమవుతుందా? అది బండ సందులలో ఎగరడం అంటే. ఒకసారి ఈ మాటలు చూద్దాం మనం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. 39వ అధ్యాయము 9వ వచనం. నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని ఎవరు మాట్లాడుతున్నారు? పోతీఫరు భార్యతో యవ్వన కాలంలో బలంలోనే ఉన్నాడు, యవ్వనంలోనే ఉన్నాడు, అందంగానే ఉన్నాడు, పాపం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. పోతీఫరు ఇంట్లో లేడు. ఒకవేళ పోతీఫరు ఇంట్లో లేని సమయంలో సేవకులు ఎవరైనా చూసినా కానీ చెప్పే పొజిషన్లో వాళ్ళు లేరు. ఆ ఇంటి మీద విచారణకర్తగా నియమించబడ్డాడు యోసేపు. అర్థమవుతుందా? అన్నలు అమ్మేసి, అన్నలు చంపజూచి, అన్నలు గుంటలో నెట్టేసి, అన్నలు బానిసగా అమ్మేస్తే అక్కడి నుంచి పోతీఫరు ఇంటికి వచ్చాడు. అతడు చేయడంతయు సఫలమవడం చూసిన ఈ పోతీఫరు ఏం చేశాడు? అతని ఇంటి మీద విచారణకర్తగా ఉంచాడు. ఇతడు యవ్వన కాలంలో ఉన్నాడు కాబట్టి, ఇతడు అందంగా ఉన్నాడు కాబట్టి, ఇతనితో పాపం చేయాలన్న ఒక చెడు తలంపు కలిగిన తన యజమానుని భార్య పదే 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 ఏం చేస్తుంది? పాపం చేయమని ప్రేరేపిస్తుంది, పాపం చేయమని ప్రోత్సహిస్తుంది, పాపం చేయమని బలవంతపడుతుంది. అయితే ఈ యోసేపు ఏం చేశాడయ్యా అంటే గనక, ఈ యోసేపు ఏం చెప్పాడంటే గనక, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవుడికి విరోధంగా పాపం కట్టుకుంటాను?
అని అక్కడ నుంచి అతడు ఏం చేశాడంట, పారిపోయాడు అనే ఒక మాట మనం లేఖనాల్లో చూస్తాం. పాపం చేసే అవకాశం రాక నేను ఇంతవరకు ఏ పాపం చేయలేదు అని చెప్పుకునే వారు కొందరుంటే, పాపం చేసే అవకాశాలు ఎన్నో ఉన్నా కానీ నేను చెయ్యలేను అని చెప్పగలగడమే ఈ బండ సందులలో ఎగరడం. నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకని ప్రవచించడం కన్నా కానీ, ఎందుకని అద్భుత కార్యాలు చేయడం కన్నా కానీ, ఎందుకని దయ్యాలు వెళ్ళవడం కన్నా కానీ ఈ అనుభవం మనలో ఉండడం చాలా అవసరం నేను చెప్పానంటే కనుక నా మాట మీకు అర్థమవుతుందా? ఆయన కొరకు ప్రతిష్ఠించుకొనిన, ఆయన కొరకు ఒక సమర్పణలో నిలబడగలిగిన, ఆయన కొరకు భక్తి వైరాగ్యం కలిగిన పరిశుద్ధమైన జీవితం జీవించాలి అనే ఒక తృష్ణ దప్పిక కలిగిన ఆ అనుభవం మనలో ఉంటే మనం ఆయనకి ఎలా కనిపిస్తామంట? అందమైన వారిమిగా, మన ముఖం ఆయనకి మనోహరమైనదిగా, మన స్వరములు ఆయనకి మధురమైనవిగా కనిపిస్తాయంట. మీ ముఖమును నాకు కనబడనివ్వండి, మీ స్వరములు నాకు వినబడనివ్వండి అని ఆయన చెప్తాడంట. రాకడలో అలాంటి వారు ఆయనతో ఎత్తబడతారు, అలాంటి వారు ఆయనతో ఎగిరి వెళ్తారు, యుగ యుగాలు కలిసి ఆయనతో జీవిస్తారు. అందుకే వాటికంటే అవి గొప్పవి కావని కాదు, వాటికన్నా ఇవి గొప్పవి అని చెప్పే ప్రయత్నమే నాది. అంత మాత్రమే కాదు, తండ్రి చనిపోయాడు, యాకోబు ఇప్పుడు లేడు. మనం మన తమ్ముడికి చిన్నప్పుడు చేసిన విషయాలను బట్టి ఇప్పుడు ఎలాగో మన తండ్రి కూడా లేడు కాబట్టి మన మీద పగ ప్రతీకారం తీర్చుకుంటాడేమో నా తమ్ముడు. మొన్నటి వరకు అడ్డుపడడానికి, మొన్నటి వరకు వద్దని చెప్పడానికి తండ్రి అయినా ఉన్నాడు, ఇప్పుడు ఆయన కూడా లేడు. ఇదే అదునుగా చూసుకొని మన మీద పగ ప్రతీకారాలు తమ్ముడు తీర్చుకుంటాడేమో అని అన్నదమ్ములందరూ ఏం చేశారు? మేము నీ దాసులము అని యోసేపు ఎదుటికి వెళ్ళి సాగిలపడ్డారంట, సాష్టాంగపడ్డారంట. అదే ఆదికాండము 50వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు చూద్దాం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, అన్నలందరూ అతని ముందు సాగిలపడి, ఇదిగో మేమందరం నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడద్దు, నేనేమైనా దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ నేటి దినమున జరుగుతున్నట్టుగా, అనగా అనేకులను బ్రతికించడానికి మీరు కీడు చేయాలనుకున్న దేవుడు దాన్ని మేలుకే మార్చాడు. కాబట్టి భయపడద్దు, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను అని చెప్పాడంట. నా మాట మీకు అర్థమవుతుందా? మనము బండ సందులలో ఎగరడము అన్న ఈ అనుభవాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ అనుభవం ఏంటని అర్థం చేసుకునే ప్రయత్నంగా యోసేపు జీవితాన్ని మనం చూస్తుంటే, యవ్వన కాలంలో ఉన్నాడు, ఎవడు చూసే అవకాశం కూడా లేదు, చూసినా కానీ నోరు తెరిచి మాట్లాడడానికి వీలు లేదు. కానీ అలాంటి ఒక సందర్భంలో కూడా పాపం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నా కానీ, రెక్కలు చాపి పైకి ఎగరడానికి సామర్థ్యం ఉన్నా కానీ, నేను మాత్రం బండ సందుల్లోనే ఎగురుతాను, నేను మాత్రం ఈ పాపాన్ని చెయ్యను అనే ఒక సమర్పణ, ఒక ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడు యోసేపు. అంతేకాదు, సమయం వచ్చింది, అప్పుడంటే పిల్లాడు, అప్పుడంటే నాన్న పక్కన లేడు, అప్పుడంటే ఒంట్లో బలం లేదు. అన్నలందరూ మూకుమ్మడిగా కలిసి ఏం చేశారంట? కొట్టారు, వస్త్రాలు చింపారు, గుంటలో పడేశారు, చంపాలనుకున్నారు, బానిసగా అమ్మేశారు. ప్రేమించిన తండ్రికి, ప్రేమించిన తల్లికి దూరం చేశారు. ఎన్నో సంవత్సరాలు ఎన్నో కష్టాలు అనిపించాడు. బానిసగా అమ్మివేయబడ్డం, అక్కడి నుంచి పోతే వారి ఇంటికి వెళ్ళడం, చేయని తప్పని నిందకు చెరసాలకు పోవడం, 1-2 ఎన్నో ఏళ్ళు. అయితే కొన్ని రోజులకు ఒక అవకాశం రానే వచ్చింది. ఏంటి? తండ్రి అయిన యాకోబు కూడా లేడు. అన్నలందరినీ చేత్తో కొట్టి చంపినా, అన్నలందరినీ చెరసాలు వేయించి చిత్రహింసలు పెట్టినా, అన్నలందరినీ ఉరేసినా కానీ, అన్నలందరినీ మళ్ళీ అదే బానిసగా చేసుకుని తన కాళ్ళ కింద కూర్చోబెట్టుకున్నా కానీ అడిగేవాళ్ళు లేడు. కానీ నేను బండ సందుల్లోనే ఎగురుతాను, నేను ప్రత్యేకమైన ప్రతిష్టమైన ఈ జీవితాన్ని మాత్రమే జీవిస్తాను, నేను పగా ప్రతీకారాలు తీర్చుకోను. అర్థమవుతుందా? అవకాశం ఉంది కానీ నేను అలాగా చెయ్యను అని అనగలగడం యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం. అదే
బండ సందులలో ఎగిరే ఒక అనుభవం. నా మాట మీ అందరికి అర్థమైందా? ఆ తరువాత ఒక వ్యక్తిని మనం చూస్తాం, దానియేలు గ్రంథము చూద్దాం ఒకసారి. ఇశ్రాయేలుల రాజ్యవంశంలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజనగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పించి, నేను తినే ఆహారాన్నే, నేను తాగే ద్రాక్షారసాన్నే వారికి తాగించి వారికి తినిపించి 3 సంవత్సరాలు వారిని తయారు చేసి ఆ తర్వాత నా ముందు నిలబెట్టు అని ఆ పనిని రాజైన ఆ వ్యక్తి ఒక నపుంసకుల అధిపతికి ఈ పనంతటిని అప్పగించాడు. అయితే ఇశ్రాయేలు వంశముల్లోనే తత్వజ్ఞానం తెలిసిన వారు, రాజనగరునందు నిలవదగిన వారు చాలా మంది ఎక్కడికి తీసుకురాబడ్డారంట? ఈ వ్యక్తి దగ్గరకు తీసుకురాబడ్డారు. ఈ ట్రైనింగ్ లో ఉన్నారు అందరూ కూడా. ఆ ట్రైనింగ్ తీసుకున్న వారిలో ఒకడే దానియేలు. ఎవరంట? దానియేలు. ఇక్కడ మనం ఈ మాటలు చూస్తే కనుక దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఒక మాట కనిపిస్తుంది. రాజు భుజించే భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, రాజవంశములో ముఖ్యులై లోపములేని సౌందర్యము సకల విద్య ప్రావీణ్యత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజనగరనందు నిలువదగిన వారు ఎందరో అక్కడికి తీసుకురాబడ్డారు. కానీ వారందరిలో ఒకడున్నాడు, దానియేలు మాత్రం. ఏమంటున్నాడు? నేను రాజు తినే ఆహారాన్ని తిని గాని రాజు తాగే ద్రాక్షారసాన్ని తాగి గాని నన్ను నేను అపవిత్రపరచుకోను. అందరిలా తాగొచ్చు, అందరిలా తినొచ్చు. అయ్యా నేనేం చేయలేని పరిస్థితి అయ్యా, నన్ను ఇక్కడికి చెరకొని తీసుకొచ్చారు, ఆయన రాజుగారు అయ్యా, ఆయన మాట నేను వినకపోతే అలాగా, ఆయన ముందు నేను నిలబడినప్పుడు సరిగ్గా లేకపోతే అలాగా, ఈ నపుంసకుల అధిపతి కూడా నేను అడుగుతున్నా ఒప్పుకోవట్లేదయ్యా, 2 సార్లు అడిగాను, 3 సార్లు అడిగాను, కుదరదు, ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన అన్నాడు. నేను చేస్తున్నానయ్యా, తప్పక క్షమించయ్యా, కృపనివ్వయ్యా అని ప్రార్థన చేయాలి దానియేలు. నా మాట మీకు అర్థమవుతుందా? అందరిలాగా ద్రాక్షారసాన్ని తాగొచ్చు, అందరిలాగా రాజు తిన్న ఆహారాన్ని అతను కూడా తినొచ్చు, కానీ నేను తిన్ను. ఎగరగలిగిన అవకాశం ఉన్నా కానీ, ఎగరడం తెలిసినా కానీ ఎగరట్లేదంట. బండ సందుల్లోనే ఉంటాను, బండ సందుల్లోనే ఎగురుతాను అనే ఒక ప్రతిష్ఠితమైన జీవితం అనే ఒక సమర్పణ దానియేలులో కూడా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? వీళ్ళందరూ చేస్తున్నారుగా, నేను కూడా చేస్తాను. నాకంటే పెద్దోడు, నాకంటే చిన్నోడు, మా అన్న, మా బాబాయ్, మా నాన్న, వీళ్ళందరూ చేశారుగా, నేను చేయకపోతే ఏంటి, నేను చేస్తే తప్పేంటి అన్న మాట దానియేలు మాట్లాడట్లా. నన్ను నేను అపవిత్రపరచుకోను. రాజు చెప్పని, ఇంకెవడైనా చెప్పని, నేను దీన్ని చెయ్యను. చెయ్యగలిగి ఉండి కూడా, చెయ్యాల్సిందే అన్న పరిస్థితిలో కూడా చెయ్యకుండా ఉండడమే అది బండ సందులలో ఎగరడం. ఆ తర్వాత మనకి ఇంకొక వ్యక్తి కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. మొర్దుకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పిన తండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఏం చేశారంటే గనక వస్తీకి బదులుగా రాణిగా ఉండడానికి అందమైన ఆడపిల్లను అందరినీ కూడా చుట్టుపక్కల నుంచి ఆయా దేశాల నుంచి స్వయంవరానికి పిలుపునిచ్చినట్టుగా పిలుపునిచ్చారు. మీరందరూ రండి, ఈ కొన్ని రోజులు ఏం చేస్తారు, మీ అందరూ కూడా రెడీ అవ్వండి, ఈ పరిమళ ధూప ద్రవ్యాలు పూసుకుంటా మిమ్మల్ని మీరు అందంగా తీర్చిదిద్దుకుంటా ఒకనొక సందర్భంలో మీ వంతు వచ్చినప్పుడు రాజుగారు మీ పేరు చెప్పినప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడండి. ఆయన చూసి ఆయనకు మీ యందు దయ పుడితే, ఆయనకు మీరంటే ఇష్టం కలిగితే, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తే మీరే అప్పటి నుంచి ఈ రాజ్యానికి రాణులు అని చెప్పారంట.
సో అందరూ ఏం చేస్తారు? అర్థమవుతున్న మాట? కొన్ని నెలలు మీకు టైం ఉంది. ఎవరు అందంగా కనపడతారు, ఎవరు అందంగా తయారవుతారు, ఎవరినైతే రాజు కోరుకుంటాడో, ఎవరినైతే రాజు ఇష్టపడతాడో వాళ్ళే రాణులు అని చెప్పగానే సాధారణంగా ఆడపిల్లందరూ చేసే పని ఏంటి? చక్కగా బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, జుట్టు కానీ, కళ్ళు కానీ, నోరు కానీ, మూతు కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ మొత్తం అందంగా తీర్చిదిద్దుకొని రాజు దగ్గరకు రేపు వెళ్తానంటే ఇవాళ రాత్రి నుంచి సాధారణంగా క్రైస్తవ వివాహాలన్నీ కూడా బాగా ఆలస్యంగా జరుగుతాయి. ఎందుకయ్యా అంటే ఒకటేమో వేరే ఊరు నుంచి ఏదో ప్రధానం తీసుకొచ్చి లేటుగా వస్తారు. రెండో కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే పెళ్లి కూతురు గదిలోనే ఉండి రెడీ అవుతూనే ఉంటుంది. పొద్దున 6ంటికి మొదలు పెడితే మధ్యాహ్నం 12:30 వరకు కూడా జుట్టు ఆరబెట్టుకోవడం, దానికి రంగేసుకోవడం, వాళ్ళకు రంగేసుకోవడం, గంటల తరబడి దేనికి? నా పెళ్లి కదా, నేను అందంగా కనపడాలి, ఫోటోలో నేను బాగా పడాలని. సరే, నీ పెళ్లి కాబట్టి నువ్వు ఇంత అందంగా రెడీ అవుతున్నావు కదా, అసలు ఒక రాజు నిన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు అందంగా కనిపిస్తే చాలు, అదేరా బాబు క్వాలిఫికేషన్ అని చెప్తే నీకు ఇన్ని రోజులు టైం ఇచ్చారు. నువ్వేం చేస్తా? 4-5 బ్రిటిషులు మాడుకుంటావు. అక్కడే ఉండి మొహానికి ఎంత రంగేయగలిగితే అంత రంగేయండి, నన్ను ఎంత మార్చగలిగితే అంత మార్చండి, నేను రానైన తర్వాత మీరేమడిగితే అది ఇస్తాను. అది కదా సాధారణంగా ఎవరైనా చేయాల్సిన పని. కానీ ఎస్తేర్ ఏం చేసిందంటే కనుక రాజు ఎదుట నిలబడడానికి తన వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు షండుడకు హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఇంకేం కోరుకోలేదంట. తన మీద అధిపతిగా నియమించిన ఆ వ్యక్తి, అమ్మా నువ్వు ఇది వేసుకో, అమ్మ నువ్వు ఇలాగుండు, అమ్మ నువ్వు ఈ చీర కట్టుకో, బాగుంటుందని చెప్పాడు అనుకో, ఇక దాంట్లోనే ఉందంట నాకు అది కావాలి. అక్కడ పాపిడి బిల్లు భలే ఉంది కదా, నేను నిన్నమ్మ పెట్టుకుంది, నాకు అది కూడా తీసుకురండి, నాకు అవి కావాలి, నాకు వంకీలు చెప్పేయండి, నాకు ఉంగరాలు పెట్టించండి, ఇవే అడగట్లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎగరగలిగిన అవకాశం ఉన్నా కానీ నేను మాత్రం బండ సందుల్లోనే ఎగురుతాను. అది ఈ అనుభవం. అర్థమవుతుందా? ఆ తర్వాత రెండవ అనుభవంలోనికి, ఆ రెండవ మాటలోకి మనం వెళ్దాం. అయితే ఇంకోసారి ఇదే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలోని మాటను చూద్దాం. కాబట్టి రాజు గుమ్మమునున్న ఆ రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించురి. మొర్దుకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా. అక్కడ రాజసేవకులందరూ కూడా రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించారు. మొదటి విషయం, హామాను మొర్దుకై కంటే గొప్పోడు. హామాను మొర్దుకై కంటే పై పొజిషన్లో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అది రాజాజ్ఞ. హామాను అటువైపుగా వెళ్తుంటే ఎవడైనా కానీ మోకాళ్ళు ఊని వంగి నమస్కరించాలని. అందరితో పాటే మొర్దుకై కూడా ఒకడు, అందరిలాగే మొర్దుకై కూడా ఒక పనోడు. కానీ నేను మాత్రం వంగి దండాలు పెట్టను. నేను మాత్రం నా దేవుణ్ణి నేను ఏ రీతిగా అయితే కనపరుస్తానో ఆ రీతిగా ఇంకొక నరుణ్ణి, ఇంకొక మానవుణ్ణి, అది రాజాజ్ఞ అయినా సరే, వాడు నాకంటే పై పొజిషన్లో ఉన్నా సరే, నా దేవుణ్ణి బాధ పెట్టి నేను ఇంకొకరిని సంతోష పెట్టను, నా దేవుణ్ణి బాధ పెట్టేట్టుగా నేను ఇంకొకరిని కనపరచను, నా దేవుని స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వను. ఉద్యోగం పోని, ప్రాణం పోని, ఏమైనా కానీ నేను మాత్రం బండ సందుల్లోనే ఎగురుతాను అనేది మొర్దుకై సమర్పణ, అనేది మొర్దుకై తీర్మానము. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? రకరకాల వ్యక్తులను చూసాం. వీళ్ళందరి జీవితాల్లో అవకాశాలు లేక కాదు, వాళ్ళు చేయలేక కాదు, వాళ్ళకి రెక్కలు లేక కాదు, వాళ్ళు ఎగరలేక కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఉపేక్షించుకున్నారు, వాళ్ళు అణుచుకున్నారు, వాళ్ళు ఏం చేశారు? నియంత్రించుకున్నారు. ఒక ప్రత్యేకించబడిన జీవితం జీవించడానికి, ప్రతిష్ఠితులుగా ఉండడానికి వారు ఇష్టపడ్డారు, వారు ప్రయాసపడ్డారు. అలాంటి ఒక అనుభవం నీలో ఉంటే, అలాంటి ఒక అనుభవం నీకు నాకు వస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము, అది నాకు కనబడనిమ్ము, దాన్ని నాకు వినబడనిమ్ము. సంఘం ఎత్తబడ్డానికి అది ఖచ్చితంగా అలవరుచుకోవాల్సిన ప్రప్రథమమైన లక్షణము, అనుభవము ఇది. అయితే ఉన్న సమయంలోనే అసలు బండ సందులంటే ఏంటి? అసలు బండకు సందులు ఎందుకు ఏర్పడ్డాయి? అసలు బండ ఎందుకు పగిలింది? ఆ బండ ఎవరు చూద్దాం ఒకసారి.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఆ 14 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరంట? అది అరణ్య ప్రయాణములో లక్షల మంది ఇశ్రాయేలుల దాహము తీర్చబడ్డానికి కొట్టబడింది ఒక బండ. అయితే సర్వమానవాళి దప్పికను తీర్చడానికి కొట్టబడిన బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కొట్టబడ్డాడు. ఆయనకి ఏమయ్యాయంట? ఆయనకు గాయాలయ్యాయి. బండ కొట్టబడింది, అందుకే సందులు ఏర్పడ్డాయి. బండ కొట్టబడింది, అందుకే పగులు ఏర్పడ్డాయి. ఈ పావురం ఎక్కడ ఎగురుతుంది? ఈ పావురం ఎక్కడ ఎగురుతుంది? బండ సందులలో. దాని అర్థం క్రీస్తు గాయములలో. దీన్ని మనం ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే కనుక, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒక సైనికుడు వచ్చి ఇటుతో పొడిచాడు. పొడవగానే ఏమొచ్చిందంట బయటికి? నీరు, రక్తము. బండను మోసే కొట్టగా అందులో నుంచి ఏమొచ్చాయి? నీళ్లు. సో బండకు గాయాలు ఎందుకు అయ్యాయంటే కనుక, మన దాహం తీర్చడానికి ఆయన కొట్టబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన శ్రమలను అనుభవించాడు. అవి ఆయన గాయాలే అని మనం చూసాం. అయితే మరి ఆ గాయాల నుంచి ఏం బయటకు వస్తుంది? ఆ బండ సందులో నుంచి ఏమి స్రవిస్తుంది? నీరు, రక్తము, నూనెగా మనం అర్థం చేసుకోవచ్చు. బండ సందుల్లో ఒక పావురం ఎగురుతుంటే కనుక, ఆ గాయాల్లో ఎగురుతున్న, ఆ బండ సందులో ఎగురుతున్న ఈ పావురం చెప్పబడిన ఈ నీరు, రక్తము, నూనెలో తడిసి ముద్దవుద్దా, ముద్దవుదా? నా మాట మీకు అర్థమైందా? పావురం ఎక్కడ ఎగురుతుంది? బండ సందుల్లో. ఆ బండ క్రీస్తే. ఆ బండకు ఎందుకు పగులు ఏర్పడ్డాయి? ఎందుకు సందులు వచ్చాయి? మన కొరకే, అనేకుల దాహాన్ని తీర్చడానికే ఆయన కొట్టబడ్డాడు. అది ఆయన గాయాలు. బండ సందులు, బండ పగుళ్ళు ఏంటంటే ఆయన గాయాలు. అయితే ఆయన గాయములలో నుంచి, ఆ బండలో నుంచి ఏదైతే ఊరుతుందో, ఏదైతే బయటికి వస్తుందో, పావురము బండ సందులో ఎగురుతుంది. అప్పుడు ఆ పావురము అందులో తడిసి ముద్దయిద్దా, ముద్దవుదా? ఊరికి లైట్గా అంటుకునిద్దా? తడిసి ముద్దయిపోద్ది. ఎందుకంటే ఆ బండ సందులో నుంచి నీరు, రక్తము, నూనె చరవిస్తూ ఉంది కాబట్టి. ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకని ప్రవచించడం కన్నా కానీ, దయ్యాలు వెళ్ళగొట్టడం కన్నా కానీ, అద్భుత కార్యాలు చేయడం కన్నా కానీ ఇలాంటి ఒక అనుభవం మనలో ఉండడం అవసరం అని నేను చెప్పానయ్యా అంటే కనుక, మొదటిదేమో దేవుని కోసం ఒక వైరాగ్యం కలిగిన, ప్రతిష్ఠితమైన, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అనే ఒక తీర్మానంలో నిలబడ్డం మొదటి అంశం, మొదటి అర్థమైతే కనుక, రెండవదిగా ఇక్కడ కనిపిస్తున్న సంగతి ఏంటంటే అంటే, అసలు బండ సందుల్లో ఎగిరితే ఆ పావురం మొదట రక్తంలో తడిసి ముద్ద అవుద్ది. ఎందులో తడిసి ముద్ద అవుద్దంట? రక్తములో. దాని అర్థమైందా అంటే కనుక, బండ సందులలో ఎగరడం అంటే కనుక పరిశుద్ధుడైన దేవదేవుని రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడ్డు. మరి అనుభవం నీకుందా? నువ్వు బండ సందుల్లో ఎగురుతున్నావా లేదా? బండ సందుల్లో నువ్వు ఎగిరితే ఏమవుద్ది? ఆయన పరిశుద్ధ రక్తము చేత నువ్వు కడగబడతావు, పవిత్రపరచబడతావు. అనుభవం మనకుందా? ఆయన రక్తంలో కడగబడ్డామా? మారు మనస్సు పొంది బాప్తిస్మాన్ని మనం పొందామా? అర్థమవుతున్న మాట. బండ సందుల్లో ఎగిరే పని అయితే కనుక, బండ సందుల్లో ఎగిరే అనుభవం ఉంటే కనుక ఆయన రక్తంలో మనం తడిసి ముద్ద అవుతాం. దాని అర్థం మనము పవిత్రపరచబడతాం, పరిశుద్ధపరచబడతాం. రెండవదిగా బండ సందులో నుంచి బండను కొట్టినప్పుడు ఏమొచ్చాయంట? నీళ్ళు వచ్చాయి. వాక్యం అనే ఉదక స్నానం. ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడి పవిత్రపరచబడ్డావు. వాక్యం అనే ఉదక స్నానము చేత, వాక్యపు అర్థములో అనుదినము, ప్రతిదినము నువ్వు ఏం చేయబడుతున్నావు అంటే సరిచేయబడుతున్నావు, పరిశుద్ధపరచబడ్డావు. ప్రతిరోజు కూడా సరిచేయబడుతూ ఉన్నావు. ఆ తరువాత ఈ బండలో నుంచి వచ్చిన నీరుని కానీ, లేదా ఈ బండలో నుంచి ఏం బయటికి వస్తుంది అన్న ఈ సంగతిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే కనుక, ఆయన
ఎప్పుడైతే మన కోసం గాయాలు పాలయ్యాడో, ఆయన ఎప్పుడైతే మన కోసం మరణించాడో, నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు రాడు అన్న మాట ఆయన చెప్పాడు. ఆయన గాయాల వల్ల మనకు అనుగ్రహించబడిన వరము పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ అభిషేకం, ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. హెస్కేలు గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారంగా ఒక నది ఉందంట. స్టార్టింగ్ లోతు ఎంత ఉంది? చీలమండల. తర్వాత ఎంత ఉంది? మోకాళ్ళు. తర్వాత ఎంత ఉంది? మొలలోతు. తర్వాత ఎంత ఉంది? ఈదడానికి కూడా కుదరనంత ఆ ప్రవాహుడు తీసుకెళ్ళిపోతే అటు వెళ్ళిపోయేంత. మనం ఆ రీతిగా ఆత్మ నడిపింపులో ఉండాలి అని నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈ రాత్రి కూడా నీకు అర్థం కావాల్సిన ఒక సంగతి విషయం ఏంటంటే, బండ సందులలో ఎగిరే పావురం దేన్ని గురించి మనకు తెలియజేస్తుంది. మేము చూడరా ఎంత హ్యాపీగా ఉన్నామో, మేము చూడరా ఎంత జాలీగా ఉన్నామో, మేము చూడరా రెక్కలు చాపి పైకి ఎలా ఎగురుతున్నామో, మేము చూడరా ఇవన్నీ చేస్తున్నామో, నువ్వు చేయలేకపోతున్నావు అనే వాడికి ఏం తెలిసిద్ది? బండ సందులలో నివసిస్తూ వీటిని అనుభవించగలిగిన వాడికి అర్థమవుద్ది. మొదటిది, బండ సందులో ఏముందంట? ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధ పరచబడ్డం అనే అనుభవం ఉంది. రెండవది, బండ సందుల్లో ఏముందంట? వాక్యము అనే ఉదక స్నానము చేత దినదినము శుద్ధీకరించబడే ఒక అనుభవం ఉంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణులవ్వడం అనే ఒక అనుభవం మనలో బండ సందుల్లో ఉంటే కనబడుతుంది. నా మాటలు ఈ సమయంలో ముగిస్తున్నాను. మూలవాక్యం చూద్దాం ఒకసారి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. అక్రమము చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు, నా ఎదుటి నుండి పొండి, మీ ముఖాలు నాకు అసలు చూపించద్దు అనేవాళ్ళు ఒక పక్కనైతే కనుక, నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము, నాకు దాన్ని కనబడనివ్వు, నాకు దాన్ని వినబడనివ్వు అనేవారు ఒక పక్క. ఎవరయ్యా వీళ్ళంటే గనుక సంఘము ఎత్తపడడానికి సాధించవలసిన అర్హతగా చెప్పబడిన బండ సందులలో ఎగరడం అనే ఒక అనుభవంలో ఉన్నవారు. ఆ అనుభవం మనందరికీ రావాలన్నది దేవుని ఆశ. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.